అన్ని డిపార్ట్మెంట్లో సమస్యలు ఉండేటివి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అంటే మనం అందరం కూడా అన్ని సాధించామని కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబం కానీ దెబ్బతింటే తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది. ఒక పరిశ్రమ దెబ్బతింటే మళ్ళీ ఆ పరిశ్రమను రివైవ్ చేయడానికి టైం పడుతుంది. ఎవరైనా అప్పు చేస్తే అప్పు తీర్చడానికి వడ్డీ కడుతూనే కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని బ్యాలెన్స్ చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇవ్వాలంటే అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని పెంచాలి. అప్పుడే దీనికి సస్టైనబిలిటీ ఉంటుంది. అప్పులు తెచ్చిస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అప్పులు ఇవ్వకుండా మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన ఆస్తులు వేలం వేసే పరిస్థితికి వస్తారు. అందుకే ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఒక పక్క ఈ పని చేస్తున్నాయి, ఇంకొక పక్క మౌలికమైన వ్యవస్థలతో మనం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. పిల్లల చదువు ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించేది నా పిల్లలు బాగుపడాలని, మంచి చదువుకోవాలని, చదువుకొని మంచి పౌరులుగా తయారు కావాలని, జీవితంలో మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకోవాలని, సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచిస్తారు. అందుకే నేను కూడా ఆలోచించేది విద్యపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే ఇక్కడంతా టీచర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. విద్యార్థుల భవిష్యత్తు నిర్మించేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే. ఇంతవరకు మీరిద్దరూ కలిసే పరిస్థితి లేదు. స్కూల్లో ఏం జరుగుతుందో తల్లిదండ్రులు తెలియదు, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో టీచర్లకు తెలియని పరిస్థితి. ఈరోజు ఫస్ట్ టైం చరిత్రలో మెగా పీటీఎం పెట్టి తల్లిదండ్రుల్ని, టీచర్ని, కమిటీని సమన్వయం చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక మాట చెప్పాను, ఇక్కడుండే పిల్లలు ఏజెన్సీ ఏరియాలు వీళ్ళకు అవకాశాలు ఇస్తే వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఇటీవల నేను ఒక ప్రయోగం చేశాం, లోకేష్ గారు మిగిలిన మంత్రులు కలిసి ఐఐటి కోచింగ్ పెట్టారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో బ్రహ్మాండంగా సెలెక్ట్ అయ్యారు. ఈసారి దాన్ని పెంచాం. మొదటిసారి ఒక 100-120 సీట్లు వస్తే ఈసారి గిరిజనులకి, ఎస్సీలకి 300-400 సీట్లు వచ్చేట్టుగా 500-600 వచ్చేట్టుగా పెట్టాం. అవసరమైతే రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతాం, ఐఐటికి ప్రాధాన్యత ఇస్తాం, జేఈకి ప్రాధాన్యత ఇస్తాం, నీట్ వంటి పరీక్షలు రాయిపిస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఇంటర్మీడియట్లో అక్కడి నుంచి నర్సెస్ పోవాలన్నా, లేకుంటే ఫ్యాక్టరీలో పనిపోయి ఐటీఐ పాలిటెక్నిక్ చేయాలన్నా వాళ్ళందరికీ కూడా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రక్షాళనలో భాగంగా మీరు చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు ఇచ్చాం. ఇంకో పక్క మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొచ్చేట్టుగా ముందుకు పోయాం. ఒక చిన్న ఇంటర్వెన్షన్ ముస్తాబు, పిల్లల్ని అందంగా చూడడానికి స్కూలుకు వస్తే పిల్లలే మేనేజ్ చేస్తూ అద్దంలో చూసి ఒకసారి చెక్ చేయడం, భోజనం చేసిన తర్వాత వాష్ చేసుకున్నాక చేతులు కూడా సరిగా కడిగారా లేదా చూడడం, తినే ముందు తిన్న తర్వాత, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేశాం. నో బ్యాగ్ డే, శనివారం వస్తే ఆనందంగా పిల్లలు స్కూల్కి ఆడుకోవడానికి రావాలని నో బ్యాగ్ డే పెట్టాం. చదువు ఎన్ని గంటలు కష్టపడ్డామని కాదు, పిల్లలు ఎంత ఆనందంగా ఉంటే
అంత ఈజీగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా చాలా స్కూల్స్లో స్టార్ట్ చేశాం. ఆ స్కూల్ పైనే కరెంట్ ఉత్పత్తి చేయడం, అక్కడ పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చడం, అక్కడ ఉండే వేస్ట్ కాంపోస్ట్గా మార్చడం, నెట్ జీరో కాన్సెప్ట్ కూడా తీసుకొని పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్లో 10% డైట్ ఛార్జీలు పెంచి పిల్లలందరికీ పౌష్టికాహారం ఇస్తున్నాం. ఒక పక్క విద్య పైన, రెండవ పక్క ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాం. తొందరలోనే ఆగస్టు నుంచి సంజీవని హెల్త్ ప్రాజెక్ట్ వస్తుంది. ప్రపంచంలో ఉండి నాలెడ్జ్ని ఆరోగ్య విషయాల్లో మీ ఇంటికి తీసుకొచ్చి మీకు అందుబాటులో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క పిల్లల్ని ఆ దృష్టితో ఆలోచిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా టాయిలెట్లు బాగాలేవు, నీరు సరిగా లేదు, ఆర్ఓ ప్లాంట్స్ లేకపోతే అవన్నీ కూడా రెక్టిఫై చేశాం. అన్ని స్కూల్స్లో చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు టీచర్లందరినీ, రాష్ట్రంలో ఉండే టీచర్లందరినీ కోరుతున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థకు వెన్నెముక ఉపాధ్యాయులు. తల్లిదండ్రులతో సమానంగా గురువును పూజించే దేశం మంది. నేను ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు సముచితమైన గౌరవం ఇస్తూ వచ్చాను.